ఒక వ్యక్తి కనపడుతున్నాడు మనకు. ఎవరి వ్యక్తి? నికోదేము అనేటువంటి వ్యక్తి. తిను యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని ప్రశ్న అడుగుతున్నాడు? యా, నీ యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలంటే నీవంటే దేవుని కుమారుడు కాబట్టి ప్రవేశించావు, నీవు ఇన్ని చేసావు, బాగానే ఉంది. మేము ఎలా ప్రవేశించాలి? నువ్వైనా నేనైనా ఒకటే మార్గంలో ప్రవేశించాలని యేసుక్రీస్తు ప్రభువారు బదులిస్తారు. ఏంటి ఆ యొక్క ఆన్సర్? క్రొత్తగా జన్మించాలంట. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావటమా? కాదు. మనందరం వింటున్న వాక్యమే క్రొత్తగా జన్మించడం అంటే బాప్తీసం తీసుకోవడం అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నాం. మరి క్రొత్తగా అనే మాటకి కింద ఫుట్ నోట్లో అర్థం రాశారు, ఒకసారి చూద్దాం. క్రొత్తగా అనే మాటకు పైనుండి. క్రొత్తగా అంటే ఏంటండి?